చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇష్టం లేకపోతే చెప్పండి, మూసీ ప్రక్షాళన మాకు ఇష్టం లేదు అని చెప్పానండి పబ్లిక్ గా. ఎవరు అనర్లేండి అట్లా మూసీ ప్రక్షాళన ఇష్టం లేదని ఎందుకంటారు, కానీ గాంధీ గారికి ఏదో ఆయన ఏదో చిరునవ్వు నవ్వుతా ఉన్నారు, ఏంటి దాని కారణం మీద కనుక్కుందాం. ఏంటండి గాంధీ గారు? సార్ ఇప్పుడు వారు కాంగ్రెస్ ప్రభుత్వం సతీష్ గారు అంటున్నారు 15,000 అంటున్నారు. మేము చెప్తా ఉన్నాం కదా సార్, ముందు మాట్లాడినప్పుడు నేను మాట్లాడప్పుడు చెప్పిన 60,000 కుటుంబాలు 60,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. 15,000 మందికి ఇస్తే మళ్ళీ మిగతా పరిస్థితి ఏం కావాలి? మళ్ళీ ఎవరికి ఇస్తాడు? అవి ఉన్నాయా లేవా? మళ్ళీ ఎట్లా చేస్తాడు? ఏం సంగతి సార్? 30 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాయండి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల నుంచి ఉన్నోడు ఉన్నాడు ఆడ. 50 ఏళ్ల నుంచి ఉండి ఆడు బతుకుతున్నాడు ఆడ. వాడిని పక్కన జరపాలన్నప్పుడు నువ్వు వానికి 15,000 ఇల్లు ఇస్తంటే మేము చెప్తున్నాం కదా డైరెక్ట్ గా, వాళ్ళ దగ్గర ఉందో లేదో చెప్తలే, మేము చెప్తున్నాం 60,000 పైన కుటుంబాలు ఉన్నాయి. ఈ 60,000 కుటుంబాలలో మళ్ళీ ఆయన అంటుండే బిలో పావర్టీ కాదు గాంధీ గారు ఒక మాట, గాంధీ గారు ఇదేంటి మీ సర్వే మీ పార్టీ చేసిందా లేకుంటే సెంట్రల్ గవర్నమెంటా లేకుంటే ఈ గవర్నమెంట్ చేసిన లెక్కలేనా? గౌరవ గోషామాల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సంఖ్య అది, అంతేనా? సార్ గోషామాల్ కాన్సెన్స్ ఒకటే చెప్పిండు ఆయన. గోషామాల్ కాన్సెన్స్ ఒకటే 60,000 ఉంటాయా అక్కడ? అందుకే అది అంచనా వేయడానికి ఒక 6 టీములుగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా పని చేస్తా ఉన్నారు. సుమారుగా 15,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగింది. ఇంకా కావాలంటే ప్రభుత్వం అవసరాల దృష్ట్యా ఇంకా కేటాయిస్తుంది, ఖచ్చితంగా నిర్మాణం చేసి ఎవరైతే అర్హులైన వారికి అది కేటాయిస్తుంది. ఒక మాట సతీష్ గారు ప్లీజ్, గాంధీ ప్లీజ్ ఏమనంటే మొదట్లో మాట్లాడినప్పుడు చెప్పిన అక్కడెక్కడో లంగారోజ్ కార్వాన్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇడ ఉప్పల్ వరకు 6 నియోజకవర్గాల్లో ఈ మొత్తం జర్నీ చేస్తే 6 నియోజకవర్గాల్లో 60,000 పైగా ఉన్నాయి. మళ్ళీ 15,000 ఏమో ఉన్నత వర్గము లేదా అపార్ట్మెంట్లు లేదా పర్వాలేదు, బిలో పవర్టీ లెవెల్. వీళ్ళు అంటున్నటువంటి బిలో పవర్టీ లెవెలే 60,000 పైగా కుటుంబాలు ఉన్నాయి. లక్షలాది మంది, 2 నుంచి 3 లక్షల మంది నిరుత్సాహమైనటువంటి పరిస్థితి. వాడు రోడ్డు మీద పడతాడు, వాడిని బతికేట చేస్తారు. వీళ్ళు 15,000 మంది ఎవరికి ఇస్తారు సార్? 15,000 మందికి ఎట్లా ఇస్తారు? మళ్ళీ తీసుకుపోయా నేడిస్తున్నావు, ఎక్కడో ఊరు బయట ఇస్తావు. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరం తీస్తే వాడు ఎట్లా బతకాలి? మళ్ళా ఏం చేయాలి? ఎట్లా చేయాలి? వాడు అంత బతకనికే ఎప్పుడో ఈయన రేవంత్ రెడ్డి కన్నా ముందు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికన్నా ముందు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వలస నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? మూర్తి గారు ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించాలి. మూర్తి గారు జరిగితే మంచిది, లేకపోతే ప్రజలు వ్యతిరేకం కాదు, ప్రజల్లో కాంగ్రెస్ మాత్రం తిరుగుబాటు. ఇవాళ రాజా సింగ్ కూడా ఇదే చెప్పినట్టున్నారు ఇవాళ సాయంత్రం. సరే మూర్తి గారు